హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోని ఎక్కడ మిస్ చేయకండి, అలాగే స్కిప్ కూడా చేయకండి. ఇవి అయిపోయిన తర్వాత నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకున్నాను, మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇదైతే చూస్తున్నారు కదండి, కస్టమర్ అయితే నిన్న ఈవినింగ్ వచ్చేసి ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి. వెయిట్ అయితే చాలా ఉంది. కువైట్ క్లాత్ అనమాట. అంటే కువైట్లో నుంచి తెచ్చిన క్లాత్ అనమాట. ఇది వెయిట్ చాలా ఉందన్నమాట. అలాగే వచ్చేసి ఈ శారీ అండి, పేపర్ శారీ అనమాట. నిజంగా చెప్పాలంటే అది పేపర్ శారీనే. ఏంటి ఇంత వెయిట్లెస్ ఉంది, పేపర్ లాగా ఉందంటే, అక్క అది మా మమ్మీ తీసుకున్నారు పేపర్ శారీ అంటే శారీనే పేపర్ శారీ అంట అని చెప్పేసి అనింది. అది నిజంగా పేపర్ లాగే ఉందంటే అది పేపర్ శారీ అనే అమ్మారక్క అని చెప్పేసి చెప్పింది అనమాట తను. నేను కూడా షాక్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మమ్మీవి బ్లౌజ్ పీసెస్ అండి, స్టిచ్ చేయడానికని ఇచ్చారనమాట నిన్న. ఆ ఫస్ట్ వైట్ కలర్ అయితే చూపించాను కదా, ఆ క్లాత్తో 2 ఫ్రాక్స్ అయితే చేయాలి ఇద్దరు చిన్నపిల్లలకి. ఒకరు 6 ఇయర్స్ 5 ఇయర్స్ అలా ఉంటే, ఒకరికి 7 ఇయర్స్ అలా ఉంటాయన్నమాట. ఇద్దరు చిన్నపిల్లలే. వాళ్ళిద్దరికి కూడా నేను దాంతో ఫ్రాక్స్ నార్మల్గా కాకుండా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను. ఆ ఫ్రాక్స్ స్టిచ్ చేస్తే కనుక ఖచ్చితంగా వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా షేర్ చేస్తానండి. ఫ్రాక్స్ బాగుంటాయి అన్నమాట. నేను అనుకున్నాను, ఒక రెఫరెన్స్ పిక్ అయితే చూశాను, మైండ్లో ఒకటి ఉందన్నమాట, ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సేమ్ అదే స్టిచ్ చేయాలనుకున్నాను ఇద్దరికి కూడా. అది నేను కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ రెండు వీడియోస్ ఒకవేళ కుదిరితే రెండు కూడా షేర్ చేస్తాను. ఇదైతే ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట మనకి. నిజంగా అండి శారీ చాలా పలచగా, పేపర్ మనము నలిపితే ఎలా వస్తుందో సేమ్ సౌండ్ అలాగే వచ్చింది నాకైతే. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఆవిడకి తెలియక తీసుకుందంట. వాళ్ళు అమ్మడం కూడా పేపర్ శారీ అనే అమ్మారంట. దీన్ని కూడా ఫ్రాక్ లాగా డిజైన్ చేయక్క రెండు అని చెప్పేసి అనిందనమాట పిల్లలకి. సరే అని చెప్పేసి అన్నాను. ఇంకొక కస్టమర్ వచ్చేసి అది వైట్ కలరు 2 ఫ్రాక్స్ అన్నాను కదా, 21st ఇచ్చేయాలండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్తే ఇంకా కటింగ్ అనేది స్టార్ట్ చేసేయాలన్నమాట. 21st ఇచ్చేయాలి. ఈ బ్లౌజెస్ అయితే మన దగ్గరే తీసుకున్నానండి, బ్లౌజ్ పీసెస్ ఇవి రెండు. అలాగే వచ్చేసి ఒక శారీలో బ్లౌజ్కి లైనింగ్ కూడా మన దగ్గర తీసుకుని అవి మనకే తీసుకొని వచ్చి ఇచ్చారు కుట్టమని చెప్పేసి. ఇవైతే 24కి అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా ఒకటైతే ఉంది ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేస్తూ ఉన్నట్లయితే మన వీడియోస్ ఇంకొందరికి రీచ్ అవుతాయి. అలాగే మనది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ప్రసన్న క్రియేషన్స్ అని ఉంటుందన్నమాట. ఇన్స్టాగ్రామ్ ఐడి అండి ప్రసన్న క్రియేషన్స్ అని, బాబాగారి ఫోటో అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీరు ఐడి అనేది సెర్చ్ చేశారంటే మన వీడియోస్ అనేది వస్తాయి. 4 అయితే అప్లోడ్ చేశాను వీడియోస్. దాంట్లో యాక్టివ్గా ఉండాలి అనేసి అనుకుంటున్నాను అనమాట. ఫోకస్ దాని మీద కూడా పెట్టాలనుకుంటున్నాను. యూట్యూబ్ మీద డైలీ వీడియో ఎలా పెడుతున్నానో ఆ ఇన్స్టాగ్రామ్ మీద కూడా అలాగే పెట్టాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇంకొకరిదండి. అంతకుముందు నేను శారీస్తో ఫ్రాక్స్ అనేది డిజైన్ చేశాను కదా, వాళ్ళదే అనమాట. డ్రెస్ అయితే హ్యాండ్స్ ఒకటి స్టిచ్ చేయమని ఇచ్చారు. ఇంకా సరేలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇలాంటివి వచ్చినా కూడా మీరు అస్సలు వదలకండి. టైం ఉన్నా లేకపోయినా టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసి ఇవ్వండి. ఇప్పుడు మనము ఇలా స్టిచ్ చేసామంటేనే వాళ్ళు రేపటి రోజున మన దగ్గరికి వస్తారు, లేదంటే అస్సలు రారండి. వీళ్ళు కుట్టరు కదా అని చెప్పేసి రారు. ఇలా కుట్టిన మనీని ఏ విధంగా ఎగబెట్టాలి అంటే, ఏ విధంగా పొదుపు చేయాలి, ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి వీడియోలు అయితే షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో మోటివేషన్ వీడియోస్ చాలా ఉన్నాయి. మనీ ఇంట్లో ఉంటూ ఆడవాళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనకు తెలియకుండానే వస్తాయి, నా అనుభవాలు కూడా నేను ఇందులో షేర్ చేశాను. మీకు యూజ్ అవుతాయని నేను వీడియోస్ అనేది షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇవి హ్యాండ్స్ అయితే నేను జాయింట్ చేసేస్తున్నాను. చాలా వరకు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పేసి. మనీని ఎర్న్ చేయడమే కాదండి, సంపాదించడమే కాదు, దాన్ని పొదుపు చేసే అలవాటు ఉండాలి. పొదుపు చేసే అలవాటు చేసుకోవాలి కూడా. ఎంత మనం మనీ సంపాదించినా కూడా అవి ఖర్చు పెట్టేసామంటే దానికైతే అస్సలు విలువ ఉండదని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా నేను కూడా అండి ఫస్ట్లో మా ఆయన సంపాదిస్తుంటే తెలియక నిజంగా చాలా ఖర్చు చేసేదాన్ని. నిజంగా ఏది నచ్చితే అది కొనేసి, ఎలా అంటే అలా, అంటే అప్పుడు పొదుపు చేయడము తెలియదు. అలాగే వచ్చేసి ఆలోచన కూడా లేదండి నిజంగా చెప్పాలంటే.
పొదుపు చేయాలనే ఆలోచన లేదు, పొదుపు చేయాలని కూడా తెలియదు నాకు. అలా మనీ అనేది ఖర్చు చేసేసాను చాలా వరకు కూడా. ఇప్పుడు మనీ అనేది సంపాదిస్తున్నాను, మనీ అనేది ఎలా పొదుపు చేయాలో తెలుసుకున్నాను కాబట్టే మీకైతే షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేనైతే. చాలా వరకు కూడా మనీ సంపాదిస్తారు కానీ వాళ్ళకి పొదుపు చేయడం తెలియకపోవచ్చు. పొదుపు చేయడం ఏ విధంగా అంటే, అయితే గోల్డ్ అయినా తీసుకోండి, లేదు అంటే అంటే ఇప్పుడు గోల్డ్ తీసుకునేంత మనీ ఇప్పుడు పెరిగింది కానివ్వండి, అప్పుడు ఉన్నిందనమాట. గ్రాము 4000, 3000, 5000 ఈ మధ్య పెరిగింది. ఒక 1.5 ఇయర్ బ్యాక్ నుంచి పెరుగుతూ వచ్చిందనమాట గోల్డ్ అనేది. నేనప్పుడు ఎగబెట్టుంటే, అంటే నేను బాగా పొదుపు చేసుంటే నిజంగా చాలా కొనుక్కుండేదాన్ని. అంత తెలియలేదు. ఇప్పుడు తెలిసిన తర్వాత సంపాదిస్తున్నాను. పొదుపు చేయాలనే సంపాదిస్తున్నాను ఇప్పుడైతే నేను. కొన్ని సిచ్యువేషన్స్ చెప్పలేమండి ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి. అనుకోకుండానే వస్తాయన్నమాట. అవి మనకి అనుభవించేంత వరకు తెలీదు ఎలాంటి సిచ్యువేషన్స్ అని చెప్పేసి. అప్పుడు మనకు కూడా తెలీదు ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అని కూడా మనకు తెలియకపోవచ్చండి. ఏవి కూడా మనకు తెలిసి రావు. తెలిసి వస్తే కనుక అవి మనకు దరిచేరనివ్వం మనమైతే. అవి అనుకోకుండానే వస్తాయి. ఇప్పుడు నెల కొనకపోవచ్చండి. నెల మనము పొదుపు చేసిందంతా కూడా గోల్డ్ కొనకపోవచ్చు. మనము ఏదైనా మీరు పొదుపు చేయాలనుకుంటే ఒక హుండీ లాగైనా పెట్టుకోండి, లేదు అంటే గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా, అందులో స్కీమ్స్ అయినా పెట్టుకోండి. లేదు అంటే ఇప్పుడు అవి ఉంటాయి కదా అండి, అంటే చిట్టీలు కట్టడం కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా, ఇలాగైనా ట్రై చేయండి. ఒక్కసారిగా అమౌంట్ తీసుకున్న తర్వాత గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి గోల్డ్ కనుక కొన్నామనుకోండి, అది చాలా రకాలుగా మనల్ని ఆదుకుంటుందని చెప్పచ్చు. ఎన్ని రకాలుగా అయినా అండి. ఇప్పుడు సపోజు డబ్బులు మనం సంపాదించే స్థితిలో మనము సంపాదించి దాన్ని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసామనుకోండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది కానీ అస్సలు తగ్గట్లేదండి. తగ్గితే 50నా లేదంటే 100 రూపీసా ఇలా తగ్గుతుంది కానీ థౌజండ్స్లో అయితే అస్సలు తగ్గట్లేదు. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదనమాట. ఇప్పుడు చెప్పలేమండి. ఇప్పుడు నేను గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్రైస్ ఉండింది, తులం వచ్చేసి అంటే గ్రామ్ వచ్చేసి. నాకు అది కంప్లీట్ అయ్యేసరికి ఎంత వరకు పెరగచ్చో చెప్పలేము. దాదాపు 11 మంత్స్ అంటే సుమారుగా పెరుగుతుంది. అందుకే చెప్తున్నాను, దేనికొక్క దానికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనీ మనము అంత సేవ్ చేసి గోల్డ్ కొన్నా కూడా రేపటి రోజున మన దగ్గర డబ్బులు లేదంటే ఆ గోల్డే మనల్ని ఆదుకుంటుంది. ఏ విధంగా అంటారా అండి, ఇప్పుడు మనీ లేదనుకోండి, మనము సపోజు ఇప్పుడు చెప్తాను, నా దగ్గర ఒక 20,000 అలా ఉండింది, ఒక 30,000 అలా ఉండింది. నేను దాంతో తులాలు అయితే కొనలేను, గ్రామ్స్ కూడా కొనలేను. ఇప్పుడు ఆ 20,000కి 30,000కి కూడా కాదంటే కూడా 2 గ్రాములు లేదంటే 3 గ్రాములు వస్తుంది అంతే అండి. ఎక్కువైతే రాదు. రేపటి రోజున మనకి ఏదైనా అవసరము అనుకోండి, ఆ టైంలో ఇది మనము అంటే 2-3 గ్రాములు మనం పెట్టుకోకపోవచ్చు. కుదవ అంటే గోల్డ్ మనము బ్యాంక్లో పెట్టేసి అలా తెచ్చుకోకపోవచ్చు. కుదవ వ్యాపారంలో అయినా పెట్టుకొని ఏదైనా అవసరమైతే తెచ్చుకోవచ్చు. మళ్ళీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అది విడిపించేసుకోవచ్చు. లేదు ఎక్కువగానే మనం తీసి పెట్టుకున్నామంటే బంగారం అనేది బ్యాంకులో అయినా పెట్టేసుకొని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు అప్పు చేసి వేలు వడ్డీలు కొట్టే కన్నా కూడా మన దగ్గర బంగారు ఉండిందనుకోండి, అది మనము బ్యాంకులో అయినా పెట్టుకోవచ్చు. కుదవ వ్యాపారాలు ఉంటాయి కదా, అక్కడైనా పెట్టేసి మనం మనీ అనేది తెచ్చుకోవచ్చు అండి. మన దగ్గర ఉన్నప్పుడు విడిపించుకోవచ్చు కూడా. అదే మన దగ్గర మనీ లేనప్పుడు అప్పులు తెచ్చుకొని వేలు వడ్డీలు అయితే కట్టాల్సి వస్తుంది కదా, చాలా బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు మన వస్తువు మనము కుదవ పెట్టుకున్నా, లేదు అంటే అంత అమౌంట్ కావాలన్నప్పుడు అమ్మేసుకున్నా కూడా ఉన్నప్పుడైతే కొనుక్కోవచ్చండి బంగారు. లేనప్పుడు మన దగ్గర మనీ అనేది ఇలా మనకి బంగారం అయితే ఉపయోగపడుతుంది. అందుకే చెప్తున్నాను, మనీ ఉన్నప్పుడు బంగారు తీసి పెట్టుకోండి. లేదు అంటే ఒక ల్యాండ్ అంత కొనగలిగే స్థితి ఉన్నప్పుడు, మనం ఎక్కువ సేవ్ చేస్తున్నాము, లక్షలు అంటే కనుక ఖచ్చితంగా కూడా ల్యాండ్ మీదైనా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చండి. ఎందుకు అంటే బంగారం ఎలా పెరుగుతుందో
మనకు భూముల రేట్లు కూడా అలాగే పెరుగుతున్నాయి. మనము మనము సేవ్ చేయాలంటే ఈ రెండే అండి. ఇంకా దేని మీద ఇన్వెస్ట్ చేసినా కూడా అది మనకు రిటర్న్ రాదు. మనం పెట్టింది ఇంకా లాస్ అవుతామే తప్పనిచ్చి మనకు డబల్ అయ్యేది ఏది కూడా లేదనమాట. లేదు, ఇప్పుడు సంపాదిస్తున్నాము, మనము ఏదైనా వ్యాపారం పెట్టుకోగలిగితే మంచిది అనే ఆలోచన వస్తే గనక వ్యాపారమైనా పెట్టుకొని మనం దాన్ని లాస్ రాకుండా బాగా అభివృద్ధిలోకైతే తెచ్చుకోవచ్చు. అదొకటైతే చెప్పగలను నేను. చాలా వరకు కూడా మన దగ్గర మనీ లేనప్పుడు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను కూడా చాలానే చూశానండి. చాలా అంటే చాలానే చూశాను. ఉన్నప్పుడు ఉన్నంతలోనే ఉండాలండి, లేనప్పుడు లేనట్టుగానే ఉండాలి. చాలామంది కూడా చూస్తూ ఉంటాను నేనైతే, నిజంగా చెప్తున్నాను కదా. ఎలా అంటే ఒకరు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వాళ్ళకంటే మనం బాగుండాలి అని అప్పులు చేసే వాళ్ళే ఎక్కువైపోయారనమాట నిజం చెప్పాలంటే. అలా వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారంటే వాళ్ళు సంపాదిస్తున్నారు, బాగా సంపాదించి వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు. మీరు లేనిపోని వాటికి పోయి ఎక్కువ అప్పులు అవి చేసేసుకొని ఇబ్బంది పడే కన్నా కూడా ఉన్నంతలోనే ఉంటే చాలా సంతోషంగా ఉంటాము. ఇప్పుడు మంచమే ఉందండి, మనము ఎంతవరకు ఉందో అది అంతవరకు కాలు చాచుకోగలం, కానీ అంతకు మించి అయితే చాచుకోలేము. చాచుకున్నా కూడా అంత కంఫర్ట్ కూడా ఉండదన్నమాట. అది చెప్తున్నాను. ఉన్నప్పుడు బాగా మనీ సేవ్ చేసుకోవడానికే చూడండి, ఖర్చులు అయితే అస్సలు చేయకండి. చెప్తున్నాను కదా, నేను కూడా చాలానే ఖర్చులు చేశాను. బట్టలంట, ఇంట్లోకి ఏవంటే అవి తీసుకోవడము. ఇప్పుడు నేను నిజంగా అండి అంత బట్టల మీద అవన్నీ నేను పెట్టదలుచుకోలేదు నిజంగానే. నేను అంటే ఇప్పుడు ఎవరైనా కూడా అనుభవిస్తే తెలుస్తుంది అంటూ ఉంటారు కదా. వన్స్ నేను కూడా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఖర్చు పెట్టడానికి అస్సలు ఒప్పుకోవట్లేదండి నిజంగా చెప్పాలంటే. సంపాదిస్తున్న రూపాయి విలువ తెలుస్తుంది నిజంగానే. అందుకే లేనిపోని వాటికి అస్సలు పోలేము. సంపాదించే వాళ్ళు ఎక్కువ కూడా అలా చెయ్యరనమాట. సంపాదిస్తూ ఉంటే అనుభవిస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే అలా చేస్తూ ఉంటారండి, లేనిపోని వాటి కోసం పోయి అలా. నేనే చెప్తున్నాను కదా, నాకే ఇలా ఉంది, నేనే ఇలా చేశాననేసి చెప్తున్నాను. మా ఆయన తెచ్చిపెడుతూ ఉంటే లేనిపోనివన్నీ ఆర్డర్స్ పెట్టేసుకొని బట్టలు ఎలా అంటే అలా కొనేసి ఇలా చేసేదాన్ని. ఎంత అంటే అంత పెట్టేసుకునేదాన్ని అండి. నాకు నచ్చిందా నేను కొనేదాన్ని. ఇప్పుడు నేనే ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏం చేయాలా అన్న స్థితిలో ఉన్నప్పుడు షాప్ పెట్టుకున్న తర్వాత నేను సంపాదిస్తుంటే నాకు ఆ విలువ తెలుస్తుంది, రూపాయి విలువ. ఇంత ఖర్చు చేస్తున్నానా నేను అనేసి నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు నేను ఈ టైలరింగ్ నేర్చుకోవడం వల్ల కూడా నాకు చాలా సేవ్ అయినట్లే. నా బట్టలు నేను కుట్టుకోగలుగుతున్నాను, నా కూతురికి నేను కుట్టుకోగలుగుతున్నాను, నేను సంపాదిస్తున్న వాటితో నేను కొనగలుగుతున్నాను. ఏమైనా కావాలన్నా కూడా చాలా వరకు కూడా అండి, ఆడవాళ్ళే కదా ఇంట్లో ఏం చేస్తారులే, మనం ఏం చెయ్యలేము అనేసి వెనకడుగైతే అస్సలు చేయకండి, అస్సలు వెయ్యకండి. ఆలోచించండి, మనం ఏం చేస్తే బాగుంటుంది, మన వరకు మనకి ఏది కంఫర్ట్గా ఉంటుంది. కంఫర్ట్గా ఉన్నప్పుడే ఆలోచించండి. అంటే మనము ఇది నేను ఏదైనా చేయగలుగుతాను, ఇందులోనే బాగా ఉంటుంది, నాకు ఇదైతేనే కంఫర్ట్, ఇందులోనే నేను సంపాదించగలుగుతున్నాను, సంపాదిస్తాను అనే ఒక ఆలోచన ఉంటే అదే పెట్టుకొని మీరు దాంట్లోనే సంపాదించండి. అంతకంటే ఇంకా నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. మన వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు వీడియోస్ అయితే, సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియో ఇంకొందరికి షేర్ అవుతుంది. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసానండి, ఇంకా ఫ్రాక్స్ అవి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి.